సరే తిన్నావు మరి కేసీఆర్ కవిత ఎక్కున్నప్పుడే పెట్టిపించింది బిల్లులో చెప్పు అందరికి కంపెనీలో కూడా బాగుంది బాగుండదా కట్టుకోండి మళ్ళీ పని చేయాలంటే కేసీఆర్తో సంబంధించిన పోలు వేయలేదు మళ్ళీ కారు చేయండి నన్ను అడుగుడు రుణమాఫీ అవి లాచకొద్దుంటారు మేడం పన్నెండు వేలు వచ్చడానికి ఉపాధి కూలీలకు మనిషికి 12,000 మళ్ళీ మహాలక్ష్మి కింద పెన్షన్ రాని వాళ్ళందరికి 2,500 పెన్షన్ వచ్చే వాళ్ళకి పెన్షన్ అన్న ఉండదు తమ్ముడు ఉండదు మానం మనం తిన్న రేవడానికి నమస్తే పెడితే పెట్టిగా మమ్మల్ని కొంచెం ఏం లేదు ఒక్క బస్ ఏముంది మేడం మినిమం 10 నిమిషాలకు బస్ అదాన కూడా పోతుంది ఇప్పుడు రేపు 3 గంటల ఒక బస్ ఇది ఊళ్ళకే కాదు మేడం మెయిన్ రోడ్ కూడా బస్సులు బాగా తక్కువైనాయి ఏం లేదు ఈ బీజేపీలో మరి అలా చేసినా ఈ ఫోటోలో మరి అలా చేసినా ఈ ఫోటోలో ముందడికి రా ఇక్కడికి కార్లు బంద్ ఇప్పుడు మంది చూడలేవు కార్లు బంద్ రావుంది మన వేడైతే మంచిగా ఉండేది ఇప్పుడే రావుంది అదేవిధంగా రైతులను తీసుకుంటే గుంట భూమి వాళ్ళకి అంతో ఇంతో ఉన్నోళ్ళు ఉండే లేనోళ్ళు ఉండే సౌకర్యం దగ్గరికి చేసినప్పుడు ఎందుకు అని చెప్పేసి ఆలోచించి రైతు బంధు అనే పథకం ఇస్తా అని చెప్పలేదు కానీ ఆయన ఇచ్చిండు వీళ్ళు మనకన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పారు ₹1 వస్తారు పట్టాన్ని మాటలు చెప్తారు వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా మనల్ని కాపాడే నాయకుడు మన నోటికాడ బుక్క పెట్టే నాయకుడు మన బుక్ ఎత్తేటోళ్ళు కాదు ఎత్తగొట్టేటోళ్ళు కాదు మనకు కడుపు నిండా అన్నం పెట్టేటోళ్ళు ఎవరు మనల్ని కాపాడుకునేటోళ్ళు ఎవరు ఇలా మండల్ చలిగాలి అదేవిధంగా హనుమాన్పేట పొరంల బాలపల్లి గ్రామాలలో ఈరోజు గారు ఆశీర్వదించి పంపినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా మేము మా ఎమ్మెల్యే సంజయన్న గారు మా స్థానిక నాయకులు మా మండల నాయకులు గ్రామ నాయకులు అందరం కూడా కలిసి వారికి మద్దతుగా కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా ఈనాడు లక్ష్మీపూర్ గ్రామంలో వారి ఉపాధి హామీకి వచ్చేసినటువంటి మహిళా తల్లులను
కలిస్తే వాళ్ళ మనసులో మాట చెప్తున్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, కేసీఆర్ వేయిన తర్వాత మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నోట్లో మట్టి కొట్టిండ్రు. అసలు నోటికాడి బుక్ ఎత్తగొట్టిండ్రు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత. కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు, కడుపు నిండా అన్నం పెట్టినటువంటి కేసీఆర్ సార్ని కాదనుకొని ఇవాళ కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్పాలన్నా తిరిగి వాళ్ళే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక 4 నెలల తిరగక ముందే ఇవాళ ఫేక్ హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి అబద్ధపు పునాదుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా తీవ్ర ఆగ్రహంతో మహిళలందరూ కూడా మళ్ళా కేసీఆర్ సార్ సీఎం అయితే బాగుండు, తప్పకుండా సీఎం అవుతాడు అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తారు. అంటే వాళ్ళకి ఎలక్షన్లతో సంబంధం లేదు. తెలంగాణ అంటే కేసీఆర్ సారే ఉండాలి, మా బతుకులను బాగు చేసే నాయకుడు కేసీఆర్ సారు, నేను తప్పకుండా ఇప్పుడు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కొంతమంది క్యాడర్లు లీడర్లు అటు ఇటు అయినా కూడా ఓటర్లు మాత్రం, ప్రజలు మాత్రం మా వెంటనే ఉన్నారు, కేసీఆర్ వెంబడే ఉన్నారు. కాబట్టి ఈనాడు ఏదేమైనా తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానం తప్పకుండా అన్ని పార్లమెంటు స్థానాల్లో మొదటగా గెలిచే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. మా గ్రామ నాయకులు, లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి మేమందరం కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా కుటుంబంలాగా ఇలా వారి కోసం పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడికైనా మంచి స్పందన వస్తుంది, మేము ఊహించినటువంటి స్పందన వస్తుంది. తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, బాజిరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజల గుండెల నుంచి వస్తున్నటువంటి నినాదం అది. ఒకటి తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకుంటాం, వాళ్ళు ప్రజలే గెలిపిస్తా అని చెప్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో పాటు ప్రచారానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలు రవీందర్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గారు మన జాన్ గారు, లక్ష్మణ్ గారు, ఎంపీటీసీ గ్రామశాఖ అధ్యక్షులు సత్యరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులు పెద్దలు స్వామిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక నికాసైన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అంటే గుండెల్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉండడం జరిగింది. వారు కూడా ఇంటింటి ప్రచారం చేసి తప్పకుండా లక్ష్మీపూర్ గ్రామంలో మెజారిటీ ఇస్తా అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా సంతోషం. మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు.